అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజబేట యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనము ఈ వీడియోలో పుట్ట దశలో ఏం ఎరువులు వాడాలి, ఎంత మొత్తంలో వాడాలి, మరి వాడాల్సిన ఎరువులు ఎలాంటివి వాడితే మంచిది, మంచి చెడు అన్నీ కూడా పూర్తిగా మనం తెలుపుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 4 నుంచి 5 విషయాలు స్టెప్ బై స్టెప్ మనం దాని గురించి వివరించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ మొదటిగా చూసేవారు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి బెటర్గా తీసుకోవడానికి నా ఉత్సాహాన్ని మీరు పెంచిన వాళ్ళు అవుతారు. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ప్రధానంగా ఏంటంటే ఫీల్డ్స్ అన్నీ కూడా 35 డేస్ ఆర్ 45 డేస్ 50 డేస్ మధ్యలో ఉన్నాయి కాబట్టి చివరి దశలో అందరం కూడా మనం పుట్ట మందు వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాంటి ఎరువులు వాడాలి అదే మనము ఈ వీడియో యొక్క సారాంశం మనం చెప్పుకోబోతున్నాము. దయచేసి చివరి వరకు చూడండి, విని ఆచరించండి. ఆ తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి బెటర్గా కనబడతాయి ప్రాక్టికల్గా. ఓకేనా? ఓకే. చివరి దశలో మనం పుట్ట దశలో వెళ్ళాలనుకున్నప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఏంటి మనకి ఎంఓపి అనేది ప్రధాన ఎరువు అన్నమాట. చివరి దశలో వెళ్ళాలన్నప్పుడు యూరియా అలాగే నత్రజని అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ప్రధాన ఎరువు కాబట్టి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చల్లాలనుకున్నప్పుడు మనం ఎంత వాడాలనుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి చివరి దశలో వాడేది 25 కేజీల యూరియా అలాగే 25 కేజీల పొటాష్ వాడాలి. పొటాష్లో ఇప్పుడు ఏంటంటే మనకు కెమికల్ పొటాష్ ఉంది అలాగే ఆర్గానిక్ పొటాష్ ఉంది. కెమికల్ పొటాష్ మంచిదా ఆర్గానిక్ పొటాష్ మంచిదా అనుకున్న 2 విషయాలు మనం దీని గురించి వివరంగా చెప్పుకుందాము. కెమికల్ పొటాష్ వచ్చేసి వాడడం వల్ల కెమికల్ పొటాష్ వచ్చేదానిలో ఏంటంటే మనకు 60% ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే 60% ఉంటుంది. కెమికల్ పొటాష్ ఆర్గానిక్ పొటాష్ వచ్చేసరికి 14.5% ఉంటుంది. ఆర్గానిక్ పొటాష్ లైక్ ఆర్గా పొటాష్ ఉంటుంది బ్రాండ్ నేము, చాలా మంచి ప్రోడక్ట్. మన కెమికల్ పొటాష్ వేయడం వల్ల జరిగే ఇబ్బందులు ఏమంటే మనం కెమికల్ పొటాష్ వేసేదానిలోనేమో క్లోరైడ్స్ ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కెమికల్ పొటాష్ వాడడం వల్ల క్లోరైడ్స్ ఎక్కువ దొరుకుతాయి. దాని ద్వారా భూమి యొక్క భౌతిక స్థితి మారి చౌడుగా మారి మనకు పంట దిగుబడులు తగ్గడం, లేకుంటే దాని తర్వాత చీడపిల్లలు పెరగడం, వాతావరణ మార్పులను తట్టుకోక మనకు దాని యొక్క తెగులు అనేది ఎక్కువ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కెమికల్ పొటాష్ వాడడం వల్ల. అదే ఆర్గానిక్ పొటాష్ వాడడం వల్ల ఏంటంటే 14.5% ఉన్నప్పటికీ కూడా ఇది మొక్క మొత్తం కూడా తీసుకుంటుంది. ఇది న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉంటుంది కాబట్టి మొక్క పూర్తి స్థాయిలో తీసుకుంటుంది. భూమి యొక్క సారవంతంగా చేస్తూ గింజ యొక్క నాణ్యతను పెంచుతూ 100% కూడా మొక్కను పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆర్గానిక్ పొటాష్ లైక్ ఆర్గా పొటాష్ బ్రాండ్. ఓకేనా? అలాగే కెమికల్ పొటాష్ వాడడం వల్ల మనకేంటంటే పూర్తి స్థాయిలో మొక్క తీసుకున్న రూపంలో ఉండదు. ఎందుకంటే భూమి యొక్క పిహెచ్ మీద ఉదజని సూచిక మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ పిహెచ్ లెవెల్స్ 6.5 to 7.5 6.5 నుంచి లేదంటే 7.5 మధ్యలో ఉన్నప్పుడు కెమికల్ పొటాష్ అనేది బెటర్గా తీసుకోవడానికి ఉంటుంది. కానీ మన నేలలు ఎట్లున్నాయి 6.5 7.8 9 కూడా ఉన్నాయి. దానికి కారణం ఏంటి? మనం వేసే మొదటిగా దాపి యూరియల్ మనం ఆర్గానిక్ అనేది చాలా తగ్గిపోయింది. కెమికల్ ఎరువులు బాగా వాడుతున్నాం కాబట్టి భూమి యొక్క భౌతిక స్థితి మారి దాని ద్వారా ఏంటంటే భూమిలో వేసిన ఎరువులు ఉన్నప్పటికీ కూడా తీసుకునే రూపానికి మారుతుందన్నమాట లైక్ కెమికల్స్ కాబట్టి. ఓకేనా? అదే ఆర్గా పొటాష్ వాడడం వల్ల ఏంటంటే 100% మొక్క తీసుకుంటూ నేల యొక్క స్వభావాన్ని ఇంకా మంచిగా చేస్తుంది అన్నమాట. పిహెచ్ లెవెల్స్ కూడా న్యూట్రల్ తీసుకొస్తుంది. ఎందుకు? ఇందులో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, మొలసిస్ పొటాష్ కాబట్టి ఇది ఇందులో ఉన్న ఆర్గానిక్ మ్యాటరు భూమి యొక్క భౌతిక స్థితిని మార్చుతూ భూమికి ఎలాంటి పిహెచ్లో ఎంత చౌడు నేల ఉన్నప్పటికీ కూడా 100% ఇది తీసుకున్న రూపంలో ఉంటుంది అన్నమాట. ఇది ఆర్గానిక్ ఉన్న పొటాష్ అడ్వాంటేజ్ అది. అలాగే కెమికల్ పొటాష్ వల్ల ఏంటంటే మనకి వాతావరణ మార్పులు కానీ భూసారం దెబ్బతినడంతో పాటు కానీ పర్యావరణాన్ని కూడా మనకి ఎంతో కొంత నష్టం చేస్తుంది కాబట్టి ఇది వాడకపోవడం ఉత్తమము. అలాగే కెమికల్ ఆర్గా పొటాష్ వాడడం వల్ల ఏంటంటే భూమిని సారవంతం చేస్తూ అలాగే వాతావరణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ మన పంట నాణ్యతను అధికంగా దిగుబడి తీసుకోవడానికి పంట యొక్క గ్రీనరీని మెయింటైన్ చేస్తూ దిగుబడి పెంచుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా? వాతావరణంతో పాటు భూమి యొక్క భౌతిక స్థితితో పాటు మనకు గింజ నాణ్యతను అధికంగా తీసుకోవడానికి ఆర్గా పొటాష్ అద్భుతంగా పనిచేస్తుంది. దయచేసి ఈ కెమికల్ పొటాష్ వచ్చేసి ఏంటంటే మీకు మార్కెట్లో ముందు రాకపోవచ్చు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏమంటే ఇది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది కూడా మైనింగ్ అంటే బొగ్గు ఎలాగైతే మనం భూమి నుంచి తవ్వుతామో ఇది కూడా భూమి నుంచి సేకరించి దాన్ని మనకు మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సో అవి కూడా నిల్వలు తగ్గిపోతున్నాయి. అందులో భాగంగానే మనకు ఈ మొలసిస్ పొటాష్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా మనం వాడే బ్రాండ్ వచ్చేసి ఆర్గా పొటాష్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎకరానికి 25 కేజీలు సరిపోతుంది. 25 కేజీల యూరియా అలాగే 25 కేజీల పొటాష్ ఆర్గా పొటాష్ 25 కేజీలు అలాగే 25 కేజీల యూరియాను 2 మిక్స్ చేసుకొని సమపాలంగా చల్లుకునే ప్రయత్నం చేయండి ఎకరానికి. అలాగే ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్గా పొటాష్ కలిపినప్పుడు ఆర్గానిక్ సంబంధించిన పొటాష్ కలిపినప్పుడు ఎకరమే కలిపి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు మనకు ఉంది అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్
మన అది అంతా మిక్స్ చేసుకొని చల్లగాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక ఎకరం వరకు చల్లుకోగలుగుతారు, మిగతా అంతా కూడా వాటర్ అవుతుంది కాబట్టి అందుకని మీరు ఎకరం కలుపుకొని దాన్ని అప్లై చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కలుపుకొని మళ్ళీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా అయితే మంచి రైతుకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చౌడు నుంచి చాలామంది బయటపడడానికి ఈ క్లోరైడ్స్ నిల్వలు తగ్గించుకొని మనం సేంద్రియం అంటే మంచి నేలగా మార్చుకోవడం కోసం మీకు ఆర్గా పొటాష్ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి రైతుకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ చెప్పడానికి వీరు ఎన్నో చెప్తుంటారు, మరి నమ్మాలా వద్దంటే యువర్ చెక్ ఇట్, నన్ను తప్పకుండా చెక్ చేయండి. నేను చెప్పిన ఎరువుని ఒక ఎకరానికి వాడండి, మీకు దొరికే మిరోటా పొటాష్ ఒక దయానికి వాడండి. ఇట్స్ కంపేర్ చేయండి. ఫీల్డ్ గ్రోత్ కానీ గ్రీనరీ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఆ ప్రాక్టికల్ ఏంటంటే మీ ఫీల్డ్లో కనబడుతుంది. అనుభవం మీకైనప్పుడు ఏంటంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళకి మరి మీకు అనుభవం అయితే బెటర్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది కంపేర్ చేయండి, ఓకేనా. ఆర్గా పొటాష్ బ్రాండ్ నేమ్ వచ్చేసి అద్భుతంగా పనిచేస్తుంది. మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను, ఈ విధంగా ఉంటుంది. లైక్ ఎరిస్ కంపెనీ ఆర్గా పొటాష్ అని ఉంటుంది బ్రాండ్ నేమ్ వచ్చేసి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా వేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి రైతు కూడా ఆర్గా పొటాష్ ఫ్యూచర్ అంతా కూడా మనము కెమికల్ నుంచి కొంచెం ఆర్గానిక్ వైపు వెళ్దాం. ఎందుకంటే ఇప్పటికే కెమికల్ వాడి చాలా డిసీజ్ వస్తున్నాయి, అందరికీ తెలుసు. అది కూడా దానిలో భాగంగా కొంచెం మనము ఆర్గానిక్ వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రతి రైతు కూడా దీన్ని ఆచరించి మీకు దిగుబడి 100% ఆర్గానిక్ పొటాష్ తోటి కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది మీకు బీ ప్రాక్టికల్ కనబడుతుంది కూడా, ఓకేనా. ప్రతి రైతు కూడా మంచి చేయాలి, మంచి వాడాలి, మంచి దిగుబడి రావాలనేదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఓకేనా. సదా మీ సేవలో భరత్ రైతు బడి యూట్యూబ్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. జై కిసాన్.